చేస్తాం. మేము ఇంతమంది చేస్తామని చెప్పి టైం తీసుకుని వస్తే అట్లయితే సార్ ఇవాళ ఏది ముఖ్యమంత్రి గారే శాంతి భద్రత పర్యవేక్షించే ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో ఇవాళ రైతాంగాన్ని నీళ్లు కావాలని చెప్పంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పేద పార్టీ నాయకులే రక్తం గిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తాం సార్. మీరైతే నేను ఎత్తులు చూస్తా అని చెప్పారంటే కాదు సార్. ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సీఐ గారు సార్, మీకు మా కష్టం చెప్పుకున్నట్టు వచ్చింది సార్. మీరే మాకేది అవుతుందో నేను ఎత్తులు చూస్తా అని చెప్పంటే సైతం సార్ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో స్వయంగా ఏది ఇస్తుందో ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ నెత్తులు తలితే పొలాలు పడతాయంట. ఏం సార్ మనుషులు ఎత్తులు తలితే పొలాలు పడతాయి సార్? ఇవాళ మనుషులు ఎత్తులు పొలాలు పడతాయి సార్? ఇదేనా ప్రభుత్వం పాలన శాంతియుత పర్యవేక్షణ ఇదేనా సార్ చెప్పండి. మేము అడిగాం సార్, కన్నెపల్లి పంపవద్దు నీరు ఎత్తిపోయారని చెప్పాను. దాని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో భిన్న స్వరంతో ఏదైతుందో ఇప్పుడు మనుషులు రక్తం తాగే పిశాచిలాగా చెప్పంటున్నా.